అర్చకుల పట్ల మనందరి దృష్టి మారాలి. ఉన్నత గౌరవం అనేక వందల వేల ఏండ్ల కొందరు పొందినప్పుడు వారిలో కొందరిలో అహంకారం రావడం ప్రకృతి సిద్ధమే. పెద్ద దేవాలయాలు మినహాయిస్తే అనేక దేవాలయాల్లో అర్చకుల ఆదాయం ఎంత గమనించాలి. ఎందుకు వారు ఈ వృత్తిలో కొనసాగుతున్నారు? భగవంతుని సేవగా పరిగణిస్తున్నారు. ఆదాయం హోదా కోసం కాదు. భారతీయ సమాజం రచనను విధ్వంసం చేయాలనుకున్న కొన్ని శక్తులు దేవాలయ అర్చకుల పట్ల విద్వేషం నూరిపోశారు. ఈ దుష్ప్రచార ప్రభావం మనందరిపై ఉంది. అన్ని కులాల్లో అర్చకులు నేటికి గ్రామ దేవతల అర్చకుల మహిళలు, వివిధ బ్రాహ్మణేతర కులాల వారి 1000 సంవత్సరాల క్రితం సమతామూర్తి రామానుజులు ఎస్సీల నుంచి మాల దాసురులు, మాదిగ దాసురుల వ్యవస్థను ఏర్పాటు చేశారు. కేరళలో నారాయణ గురు, తెలుగునాట సద్గురు మలయాళ స్వామి ఈ దశలో ఎంతో చేశారు. 2015లో ధర్మాచార్యుల ఆశీస్సులతో ఏర్పాటైన సమరసతా సేవా ఫౌండేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో 2 విడతలుగా ఎస్సీ, ఎస్టీ మత్స్యకర కాలనీలో 822 దేవాలయాల్ని కట్టించింది. ప్రతి దేవాలయ నిర్మాణంలోనూ ఆయా గ్రామాల్లోనూ అన్ని కులాల వారు అన్ని విధాలా సహకరించారు. ఏ కులస్తుడైనా దేవాలయ అర్చకునిగా ఉండవచ్చు అనే సూత్రంతో ఆయా కాలనీలో ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులే దేవాలయ అర్చకులుగా ఏర్పాటు చేసింది. వారందరికీ తర్ఫీదు ఇచ్చింది.